హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 12వ రోజు వెల్త్ ప్రొటెక్షన్ ఈఎఫ్టి అండ్ ఎన్ఎఫ్టి ట్యాపింగ్. ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి. నా సంపద మరియు శక్తిని నష్టము లేదా ప్రతికూల ప్రభావాల నుండి నేను రక్షిస్తాను అని మన సబ్ కాన్షియస్ మైండ్ లో వెల్త్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూర్ అబండెన్స్ ఎనర్జీ యాక్టివేట్ చేయడానికి ఇప్పుడు మనము కళ్ళు మూసుకొని 3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. హృదయం పైన చేతులు పెట్టి ఇలా ప్రార్థన చేయండి. సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానిస్తున్నట్టు, మీ చుట్టూ అబండెన్స్ ఎప్పుడూ ఉన్నట్టు, ప్రియమైన లక్ష్మీదేవి నా సంపద, ధనము మరియు ఎనర్జీ సేఫ్, సెక్యూర్ మరియు ప్రాస్పరిటీ ఉండాలని కోరుకుంటున్నాను. నా ఫైనాన్షియల్ ఫ్లో ఎల్లప్పుడూ బ్లెస్సింగ్ తో నిండి ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసి ప్రతి పాయింట్ దగ్గర 2-3 సార్లు వేళ్లతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి. ఇక్కడ ఇమేజ్ లో చూపించిన పాయింట్స్ ని బట్టి నా వెల్త్ ను నెగిటివ్ ఎనర్జీ మరియు లాస్ నుండి ప్రొటెక్షన్ చేయలేకపోతున్నాను, కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను ఈ టెన్షన్ అని చెప్పి ట్యాపింగ్ చేయండి. నా వెల్త్ ను నెగిటివ్ ఎనర్జీ మరియు లాస్ నుండి ప్రొటెక్షన్ చేయలేకపోతున్నాను, కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను ట్యాపింగ్ చేయండి. నా వెల్త్ ను నెగిటివ్ ఎనర్జీ మరియు లాస్ నుండి ప్రొటెక్షన్ చేయలేకపోతున్నాను, కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను ట్యాపింగ్ చేయండి. ట్యాపింగ్ కళ్ళు మీడియం అంటే 2 కళ్ళ మధ్యన. నా ఫైనాన్షియల్ ఎనర్జీ ప్రాస్పరిటీ అండ్ సెక్యూర్. నా ఫైనాన్షియల్ ఎనర్జీ ప్రాస్పరిటీ అండ్ సెక్యూర్. నా ఫైనాన్షియల్ ఎనర్జీ ప్రాస్పరిటీ అండ్ సెక్యూర్. ట్యాపింగ్ చేయండి. కంటి పక్కన ట్యాపింగ్ చేయండి. నా సంపద, ఆదాయం, పెట్టుబడులు సురక్షితమైనవి అండ్ సంపన్నమైనవి. నా సంపద, ఆదాయం, పెట్టుబడులు సురక్షితమైనవి మరియు సంపన్నమైనవి. నా సంపద, ఆదాయం, పెట్టుబడులు సురక్షితమైనవి మరియు సంపన్నమైనవి. ట్యాపింగ్ చేయండి. కంటి పక్కన స్మూత్ గా ట్యాపింగ్. కంటి కింద ట్యాపింగ్ చేయండి. నేను డబ్బు ప్రవాహము, బంగారు రక్షణ కవచంలో ఉన్నాను. నేను డబ్బు ప్రవాహము, బంగారు రక్షణ కవచంలో ఉన్నాను. నేను డబ్బు ప్రవాహము, బంగారు రక్షణ కవచంలో ఉన్నాను. ట్యాపింగ్ చేయండి. కంటి కింద ట్యాపింగ్. ముక్కు కింద నా ఆస్తులు, శక్తి, అవకాశాలు సురక్షితమైన మరియు దైవిక రక్షణలో ఉన్నాయి. నా ఆస్తులు, శక్తి, అవకాశాలు సురక్షితమైన మరియు దైవిక రక్షణలో ఉన్నాయి. నా ఆస్తులు మరియు అవకాశాలు సురక్షితమైన మరియు దైవిక రక్షణలో ఉన్నాయి. ట్యాపింగ్ చేయండి. ముక్కు కింద ట్యాప్ చేయండి. చిన్న గడ్డం కింద యూనివర్స్ నా హెల్త్ ప్రొటెక్షన్ చేస్తుంది. యూనివర్స్ నా హెల్త్ ప్రొటెక్షన్ చేస్తుంది. యూనివర్స్ నా వెల్త్ ప్రొటెక్షన్ చేస్తుంది. గడ్డం కింద ట్యాపింగ్ చేయండి. కాలర్ బోన్ నా ఆర్థిక జీవితం సమృద్ధిగా మరియు సామరస్యపూర్వకంగా సురక్షితంగా ఉంది. నా ఆర్థిక జీవితం సమృద్ధిగా మరియు సామరస్యపూర్వకంగా సురక్షితంగా ఉంది. నా ఆర్థిక జీవితం సమృద్ధిగా మరియు సామరస్యపూర్వకంగా సురక్షితంగా ఉంది. ట్యాపింగ్ చేయండి. కాలర్ బోన్ కింద, బాహ్యం కింద లక్ష్మీ ఎనర్జీ నా వెల్త్ ప్రొటెక్షన్ చేస్తుంది. లక్ష్మీ ఎనర్జీ నా వెల్త్ ప్రొటెక్షన్ చేస్తుంది. లక్ష్మీ ఎనర్జీ నా వెల్త్ ప్రొటెక్షన్ చేస్తుంది. బాహ్యం కింద ట్యాపింగ్ చేయండి. ట్యాప్. తలపైన ట్యాపింగ్ చేయండి. నా శ్రేయస్సు, ఆశీర్వాదం పూర్తిగా రక్షణలో ఉంది. నా శ్రేయస్సు, ఆశీర్వాదం పూర్తిగా రక్షణలో ఉంది. నా శ్రేయస్సు, ఆశీర్వాదం పూర్తిగా రక్షణలో ఉంది. ట్యాపింగ్ చేయండి. తలపైన ఎన్ఎఫ్టి ఫ్రీక్వెన్సీ విజువలైజేషన్. కళ్ళను మూసుకొని విజువలైజేషన్ చేయండి. లక్ష్మీదేవి ప్రొటెక్షన్ లో మనము నిరంతరము ఉన్నట్టు, డబ్బు ప్రవాహము, రక్షణ, బంగారు కవచం మీ చుట్టూ ఏర్పడుతుంది. ప్రకాశించే, మెరిసే ప్రతికూల శక్తి
బ్లాక్స్లను తొలగిపోయాయి. సానుకూల సంపద మరియు సమృద్ధి ప్రవాహ రక్షణగా ఉంది అని భావిస్తూ మీ చుట్టూ ఒక గోల్డెన్ ఆరా ఏర్పడి నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుందని భావించండి. మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెరిసిపోతున్నాయి అని ఊహించుకుంటూ నేను సంపద, శక్తి, ఆర్థిక ప్రవాహంలో పూర్తిగా రక్షణలో ఉన్నాను అని స్పిరిచువల్ 3 లేదా 9 సార్లు జపించండి. సేఫ్, గోల్డ్, ఫ్లో, డివైన్, ప్రొటెక్ట్. సేఫ్, గోల్డ్, ఫ్లో, డివైన్, ప్రొటెక్ట్. సేఫ్, గోల్డ్, ఫ్లో, డివైన్, ప్రొటెక్ట్. 3 లేదా 9 సార్లు జపించండి. మీ 2 చేతులను గుండెల మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి. మీరు లక్ష్మీదేవి ప్రొటెక్షన్ లో ఉన్నట్టుగా. ధన్యవాదాలు లక్ష్మీదేవి, నేను ఇప్పుడు నా సంపద, శక్తి, శ్రేయస్తో పూర్తిగా రక్షించబడి మరియు సురక్షితంగా ఉన్నాను అని భావిస్తూ 3 దీర్ఘ శ్వాసలు తీసుకొని ప్రశాంతంగా కళ్ళు తెరవండి. మీ 2 చేతులు చూస్తూ ఇలా లక్ష్మీదేవికి ధన్యవాదాలు, యూనివర్స్ కి ధన్యవాదాలు, మీకు ఉన్న సంపద సమృద్ధికి ధన్యవాదాలు చెప్పుకోండి.